తెలుగు రాష్ట్రాల ప్రజలను బెబ్బులి వణికిస్తోంది. లేటెస్ట్గా మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో పులి భయం స్థానికుల్ని హడలెత్తిస్తోంది. గడ్డమీదపల్లె ఏరియాలో పులి సంచరిస్తున్న దృశ్యాలు ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు చిక్కాయి. గ్రామానికి సమీపంలో బీడు పొలంలో ఉన్న నీటి కుంట వద్ద పులి పాదముద్రలను గుర్తించారు రైతులు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ సిబ్బంది రాత్రి నీటికుంట వద్ద ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉదయం ఆ కెమెరాలను పరిశీలించగా అందులో పెద్ద పులి జాడలు కనిపించాయి. అంతే, పొలాల వైపు వెళ్లాలంటేనే రైతులు, స్థానికులు గజగజలాడిపోతున్నారు. నీళ్ల కోసం పులి మళ్లీ నీటికుంట దగ్గరకు వస్తుందని ఫారెస్ట్ సిబ్బంది కాపు కాస్తున్నారు. పులి జాడలు కనిపించిన ప్రాంతంలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులకు సూచించారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పులిని బంధించేందుకు ఆపరేషన్ చేపట్టారు. నల్లమల అడవి దగ్గరగా ఉండటంతో పులి అక్కడి నుంచే ఇటువైపు వచ్చిందని భావిస్తున్నారు. పులి తమ కంటపడితే బంధించి మళ్లీ అడవిలోకి తరలిస్తామంటున్నారు. ఒక జిల్లాలో సేఫ్ అనుకునే లోపే మరో జిల్లాలో పులి జాడ కలకలం రేపుతోంది. మొన్న మధ్య ఓ పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లా ప్రజలను వారం రోజుల పాటు వణికించగా ఎట్టకేలకు స్పెషల్ ఆపరేషన్తో బంధించారు. ఆ తర్వాత విశాఖ జూలో ట్రీట్మెంట్ చేసి పాపికొండల అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. డీప్ ఫారెస్ట్లోకి వెళ్లిన పులి మళ్లీ పల్లెబాట పట్టిందని రంపచోడవరం ఏజెన్సీ గ్రామాల్లో హై టెన్షన్ క్రియేట్ అయింది. ఆయా గ్రామాల్లో పెద్ద పులి పాదముద్రలు గుర్తించిన అటవీశాఖ అధికారులు బోలకొండ, తాళ్లపాలెం, భీమవరం, చొప్పరిపాలెం, చెరువూరు, నిమ్మలపాలెం, గుంజుగూడెం గిరిజన గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికీ తాళ్లపాలెం గ్రామస్తులు ఫారెస్ట్ సిబ్బందితో కలిసి రాత్రులు గస్తీ కాస్తున్నారు. ఇక రంపచోడవరంలో నిజంగా పులి తిరుగుతుందా లేదా అనేది తేలలేదు. కానీ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే భయం జాడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్కాపురం జిల్లాలో పులి సంచరిస్తుందని ట్రాప్ కెమెరాలతో నిర్ధారణ అయింది. పులి పాదముద్రలను కూడా ఐడెంటిఫై చేశారు అటవీశాఖ అధికారులు. కనిపిస్తే బంధించేలా సకల ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదే పదే సూచిస్తున్నారు.